నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉన్నత చదువులతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి, కలెక్టర్ గరిమా అగర్వాల్. ముస్తాబాద్లో 101 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ మహేష్ బిగేతి. మామిడిపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి. వేములవాడలో 12వ రోజుకు చేరిన వివోఏల సమ్మె, మద్దతుగా నిలిచిన విమలక్క. బావు సాయిపేటలో వరి కొయ్యల నిప్పుతో పొలాల్లో అగ్ని ప్రమాదం. వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు, 52 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన 52 అజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, వర్షాకాల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న 203 మంది పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాన రహదారుల వెంట ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో పూలు, నీడనిచ్చే వృక్షాలను నాటాలని కౌన్సిల్ నిర్ణయించింది. గత పాలకవర్గం ఆమోదించిన జేసీబీ కొనుగోలు ప్రతిపాదనను రద్దు చేసి పట్టణంలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 4 కొత్త ట్రాలీ ఆటోలను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చైర్మన్ పుల్కం రాజు అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 500 సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. అలాగే మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో గుంతలమయంగా మారిన రహదారులను మట్టితో పూడ్చివేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలు వార్డుల ప్రజా సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ యొక్క అంశాన్ని కూడా తీర్మానం చేసుకుంది. ఇట్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తీర్చిదిద్దే విధంగా ఈరోజు బాడీ సమావేశంలో అంశాలపై చర్చించి తీర్మానం చేసుకుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో వర్షాకాలం సీజన్లో మరి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కావద్దని దృష్ట్యా కూడా అందరూ పనిచేస్తామని చెప్పి మున్సిపల్ తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల్లో ఉంటుకుంటూ మరి మాతో పాటు వారు కూడా నిత్యం ఏదైతే సమస్యలపై దృష్టి సారించే విధంగా వారితో పాటు మేము కూడా దగ్గర ఉండి పనిచేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో ఏదైతే విజయనగరం టెంపుల్ వరకు కూడా ఏదైతే వర్క్ కూడా నేను రోజు స్టార్ట్ జరిగింది. ఇట్లా వేములవాడ పట్టణంలో పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ ఐకేపీ వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న వివోఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సారథి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు విమలక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి వివోఏలకు తన పూర్తి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివోఏలకు కనీస వేతనం 20,000గా నిర్ణయించాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అలాగే అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 58 జీవోలో అవసరమైన సవరణలు చేపట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వివోఏల డిమాండ్లు పూర్తిగా నాణ్యమైనవేనని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని విమలక్క సూచించారు. వివోఏలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఒక్కొక్కరు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా తిరగాలి, మొత్తం సేకరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వీళ్ళే బాధ్యత తీసుకొని అన్నీ చేసి పెట్టాలి. పైగా మళ్ళీ ఎక్కడ ఏదో కొద్దిగా తేడా వచ్చినా మాటలు పడడం అనేది కూడా పరిపాటు అయిపోయింది వీళ్ళకి.
గతంలో సీతక్క గారిని కూడా కలిశాము అని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేషన్గా వెళ్ళి కూడా కలవడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. సీతక్క గారు మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మాటిచ్చారని చెప్తున్నారు. సీతక్క గారు, మా వైపు నుంచి కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది మహిళలు వీళ్ళంతా కూడా అంతా తిరిగి వీళ్ళంతా కూడా తిప్పకాయ అయిపోతున్నారు. 20-25 ఏళ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా అదే 5,000 జీతానికి పనిచేస్తున్నారు ఇప్పటికీ. పైగా పై అధికారుల మాటలు కూడా సూటిపోటి మాటలకు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. 20,000 అనేటువంటిది న్యాయమైన డిమాండ్. 20,000 వేతనం అనేటువంటిది వాళ్లకు తప్పనిసరిగా చేకూరేలా ప్రభుత్వం వెంటనే స్పందించి అందులో సీతక్క గారు పెద్ద మనసు చేసుకొని తప్పనిసరిగా వీళ్ళకు న్యాయం జరుగుతుందని ఆవిడ ఆలోచిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా సీతక్క గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. జై తెలంగాణ. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన షేక్ హైదర్ వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఇటీవల నమోదవుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో అస్వస్థతకు గురైన హైదర్ను కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హైదర్ మృతి చెందడంతో వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు భార్య మున్నీబీ, కుమారుడు షాహిద్తో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సభ్యులు కోరుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షేక్ హైదర్ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు అండగా నిలవాలని మామిడిపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇతని పేరు చనిపోయిన వ్యక్తి షేక్ హైదర్. అతనికి ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు షేక్ హైదర్ గారు. ఆయన కొడుకు లేడు, బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళాడు, కువైట్ వెళ్ళాడు. ఇతడు బక్రీద్ సందర్భంగా వాళ్ళ బిడ్డింటికి వెళ్ళి రాగా మార్గం మధ్యలోనే ఎండ దెబ్బ తగిలింది. ఆయన వచ్చిన తర్వాత ఎండ దెబ్బ తగిలిన తర్వాత ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళినాం. వెంబడే వచ్చి కొన్ని మంచిళ్ళు తాగి చనిపోయాడు. హాస్పిటల్ తీసుకుపోయే మధ్యలో చనిపోయాడు. దయచేసి ప్రభుత్వం ఈయనను ఆదుకోవాలని, ఈయన ఉపాధి కూలి పని చేసుకుని బతికేటటువంటి వ్యక్తి. దయచేసి ఈయనకు ఎవరు పెద్ద దిక్కు లేరు కాబట్టి ఇదే ప్రభుత్వం పెద్ద దిక్కై ఆదుకోవాలని మా ముస్లిం కుల సంఘం నుంచి మా యొక్క విన్నపం. దయచేసి ఈయనను ఆదుకోవాలని మా యొక్క మనవి. లక్ష్మి ఇలా మామిడిపల్లి గ్రామంలో ఎస్కే హైదర్ అనే వ్యక్తి ఉపాధి కూలి చేసుకునే వ్యక్తి. వాళ్లకు 2 ఆడపిల్లలు. తిందామంటే తిండి కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇలా ఒక పెద్ద దిక్కు కోల్పోయిన దానికి వీళ్ళందరూ బాధాకరంగా ఉన్నాము. మేము 2 ఆడపిల్లలు, వాళ్ళు పొట్ట పోసుకునడానికి కూడా కష్టంగానే ఉంది. ఒక గుంట జాగ లేదు, ఒక గుంట భూమి లేదు. కనీసం ఇదే రేకుల షెడ్డు లాగా చిన్న గూడు ఉంది. ఇప్పుడు పెద్ద దిక్కు కోల్పోయిన దానికి 2 ఆడపిల్లలను, ఒక మగ పిల్లగాన్ని పట్టుకొని సాధడానికి కష్టంగా ఉందన్న కనీసం ఎమ్మెల్యే ఆదిశీనన్న కానీ, ప్రభుత్వం కానీ, ఎవరన్నా కానీ మేము కూడా ఊరు వాళ్ళం ఏదో ఎంతో కొంత మేము సాయం చేసినాము. మీరు కూడా దయచేసి మా అందున, పిల్లలందున, వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య, వాళ్ళందున దయచేసి జర్ర ఏ రకంగానన్నా కొంచెం సాయం చేయగలరని మనవి చేస్తున్నాం. హైదర్ అనే వ్యక్తి మామిడిపల్లి గ్రామానికి చెందిన నివసిస్తున్నాడు. అయితే ఉపాధి హామీ పని చేసుకొని బతికేటోళ్ళు పండగ ఉందని వాళ్ళ కూతురింటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో రాగా ఎండ దెబ్బ కలిగి కింద పడిపోతే అది కింద పడిపోయి ఏందని చూస్తే అనేది అప్పటికి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకోపోతే అప్పటికే మరణించిండని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తదనంతరం వాళ్ళు ఊరికి తీసుకురావడం జరిగింది. దహన సంస్కారాలు జరిగినాయి. వాళ్ళకి 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు ఆయన కోల్పోయారు. వాళ్ళకి ఏదైనా సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మిరియాలకార్ బాలాజీ ఆధ్వర్యంలో శనివారం సర్ బాలా 2 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకుడు లింగంపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు
బాల్ 2 ప్రతినిధులకు మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితా పరిశీలనలో బాల్ 2 పాత్ర కీలకమని అన్నారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉన్న ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు కొనసాగుతున్నా అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు కాకపోయినా వాటిని గుర్తించి సంబంధిత BLOలకు తెలియచేయాల్సిన బాధ్యత BLA 2లపై ఉందని వివరించారు. ఓటర్ జాబితాలను పారదర్శకంగా తప్పుల్లేని విధంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే SIR అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొట్టె రామచంద్రం, అజ్మీర్ తండా సర్పంచ్ జయరాం, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవి జలంధర్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, సోషల్ మీడియా మండల కన్వీనర్ లంబా వేణు, సీనియర్ నాయకులు జింక వెంకటి, మొత్కా మోహన్, అంబసాని రాములు, పొన్నం మహేష్, కడల్ల వికాస్ బ్రహ్మచారి, పిల్లి వెంకటేష్, సుధా గోని సాయికృష్ణ, బోయిని నర్సయ్య, దుర్ల శంకర్, వినోద్తో పాటు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రెషర్ తెచ్చి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోనరావుపేట మండలంలోని బావు సాయిపేట గ్రామ శివారుల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించగా గ్రామ శివారుల్లోని నివాస గృహాలకు ముప్పు ఏర్పడింది. పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయిన వరి కొయ్యలను తొలగించే క్రమంలో ఎవరో నిప్పు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి విస్తారమైన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో మంటలు సమీపంలోని ఇళ్ల వైపు దూసుకెళ్లే పరిస్థితి ఏర్పడి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గ్రామస్తుల సహకారంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. వారి సకాల చర్యలతో మంటలు నివాస ప్రాంతాలకు చేరకుండా నిలువరించగలిగారు. అజాగ్రత్తగా వరి కొయ్యలను కాల్చడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా పంట పొలాలు, నివాస గృహాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులు రైతులకు సూచిస్తూ వరి కొయ్యలను కాల్చే పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా IMU, ICU, NSCU, మెటర్నిటీ వార్డులను సందర్శించి కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారో తెలుసుకుని వైద్యులు మరియు సిబ్బందిని విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్యులు డాక్టర్ సంతోష్, డాక్టర్ సుమన్ మోహన్ రావు, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా నేరాలను అరికట్టడమే కాకుండా నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలంతో పాటు పలు గ్రామాల్లో 101 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించిన దాతలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గణేష్, ప్రజాప్రతినిధులు, సన్ రైజ్ సీసీ కెమెరాల కంపెనీ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు ఆలస్యం కావడంతో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే వరి కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోతోందని, కొన్ని చోట్ల మొలకలు కూడా వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్న గ్రామమైన పోతిరెడ్డిపల్లెలో రైతుల సౌకర్యార్థం 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదని ఆరోపించారు. వరి కోసి తేమ శాతం తగ్గిన వెంటనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చిన
45 రోజులుగా సీరియల్ రాకపోవడంతో ధాన్యం నిల్వల సమస్య తీవ్రంగా మారిందని రైతులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా నాణ్యత దెబ్బతింటోందని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ మెరుగ్గా ఉండేదని, రైతులకు ఇబ్బందులు తక్కువగా ఉండేవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రైతుల సమస్యలను అధికారులు గుర్తించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులకు ఊరట కల్పించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. పోతాయా ఈ వడ్లనని దాగలే పెట్టాను. ఇవి ఏంటిది వడ్లు, ఇదేంటి మొలకలు వస్తున్నాయి, వడ్లేంది కుళ్ళిపోతున్నాయి అంట వడ్లు. ఇవి పోతాయా ఈ కాంగ్రెస్ ఈ పాలన ఏంటిది, గజ్జి పాలన ఏంటిది. టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి నెల రోజులే ఇంకా నా సీరియల్ వస్తలేదు. ఈ వడ్లన్నీ మొత్తం కుళ్ళిపోతున్నాయి, లోపల మొత్తం కుళ్ళిపోతున్నాయి అంట వడ్లన్నీ. ఇది ఏం చెప్పాలి, సీరియల్ ఏమో ఎల్లరెడ్డిపేట మండలం పొదిరెడ్డిపల్లె గ్రామం డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా. వడ్లాన్ని 300 బస్తాలు అయితే 300 బస్తాలు అయితే మొత్తం వడ్లాన్ని కుళ్ళిపోతున్నాయి, లోపల మొత్తం కుళ్ళిపోతున్నాయి. మన సీరియల్ వస్తుందా రాదా నాకే అర్థమవుతలేదు. ఈ వడ్లు ఇక చూసి ఇక 4 రోజులు అంటు పెడితే ఇక ఈ అంటు పెట్టేట కాలం అయింది. ఏం చేయాలని అర్థమవుతలేదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఐడీఓసీలో స్నేహ సంఘాల సభ్యులతో నిర్వహించిన మాక్ పార్లమెంటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాను పరిమితంగా వినియోగించి పుస్తకాలకు దగ్గరగా ఉండాలని సూచించారు. ఉన్నత చదువులు అభ్యసించి తాము అనుకున్న ఉద్యోగాలు రంగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కుల విద్య తదితర అంశాలపై విద్యార్థులు మాక్ పార్లమెంట్లో చర్చించారు. ఎస్పీ మహేష్ బిగేతి మాట్లాడుతూ మహిళలు, యువతులు, విద్యార్థులు షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలు ఎదురైతే 8712656425 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను నగదు బహుమతులు, షీల్డ్లతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు భాగ్య, డిఆర్డిఓ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా వైద్యాధికారి రజిత, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని గవర్నమెంట్ పోలీస్ విభాగాలను బలోపేతం చేసి ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము. అధ్యక్ష, ఈరోజు జరిగిన ఈ చర్చలో పాలకపక్ష మంత్రులు మరియు ప్రతిపక్ష మంత్రులు తన శక్తి మేరకు కృషి చేయడం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు, రవాణా ఖర్చులు సహా అన్ని సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కొనుగోళ్లు నిర్వహించలేకపోతోందని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు పంటను ఏ కండిషన్లో ఉన్నా పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువుల కొరతపై చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టిన రామచంద్రరావు రైతులకు యూరియా సరఫరాలో లోపాలు జరిగితే కేంద్రంపై నెట్టివేయాలనే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఆకస్మిక మరణం నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ సందర్భంగా సభ్యులు 2 నిమిషాల మౌనం పాటించి ఆమెకు నివాళులర్పించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసిన కాసర్ల పద్మ మరణం మున్సిపాలిటీకి తీరని లోటని పేర్కొన్నారు. తన తండ్రి కాసర్ల రామయ్య స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె గతంలోనూ ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. 27వ వార్డును ఆమె ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ ఎండి కాదిర్ పాషా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. కాసాల పద్మ గారు అదే బాటలో నడుచుకుంటూ 2 సార్ల పోరాటం చేసి ఆనాడు 2000 సంవత్సరంలో ఆడే ప్రజల పీరియడ్లో సకేలైన ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.